అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రూరల్ పరిధిలో మోసం చేసి దొంగతనం చేసిన ఇద్దరు మహిళా నిందితుల్లో పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణలో నర్సీపట్నం రూరల్ సర్కిల్ కేడీపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది ఈ కేసును ఛేదించారు. జనవరి 5న ఎల్పురం ఇండియన్ బ్యాంక్ లో అటెన్షన్ డైవర్షన్ పద్ధతిలో దొంగతనం జరిగింది. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు తాడేపల్లిగూడెంకు చెందిన కుంబై నాగమణి, ఎరసాని దేవులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 50,000 నగదును రికవరీ చేశారు. వీరిపై గతంలో పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రద్దీ ప్రాంతాల్లో ప్రజలను మాటల్లో పెట్టి దొంగతనాలు చేయడమే వీరి మోసపు పద్ధతిగా వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 112 లేదా 100కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. నర్సీపట్నం సబ్ డివిజను కేడీపేటలో 5వ తేదీ మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో ఏల్పురం బ్యాంకులో ఒక అఫెన్స్ జరిగిందండి. సుమారు 1:30 ప్రాంతంలో కంప్లైనెంటు ఒక 50,000 విత్డ్రా చేశారు. ఆ డబ్బులు బ్యాగ్లో పెట్టి ఆయన బ్యాంకులో వాటర్ తాగుతూ బ్యాగ్ ఒక దగ్గర పెట్టి వాటర్ తాగారు. తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత లేబర్కి మరుసటి రోజు లేబర్కి డబ్బులు ఇద్దామని చూసేటప్పటికి బ్యాంకులో డబ్బులు లేవు. కరెక్ట్ బ్యాంకు నుంచి ఇంటికే వచ్చారు. మధ్యకన్నా ఎక్కడ ఆగడం కానీ చేయలేదు అతను. తీరా చూసి అన్ని బ్యాగ్ మొత్తం చూసిన తర్వాత ఏదో దొంగతనం జరిగిందని కేడీపేట పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు. కేడీపేట పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇస్తే ఎస్ఐ గారు అనే టీము ఇమీడియట్గా బ్యాంక్కి వెళ్ళి టెక్నికల్ ఎవిడెన్స్ సీసీ కెమెరాలు అసలు ఎవరు వచ్చారు ఏంటి, ఆయన ఇంకెక్కడికి వెళ్ళలేదు అంటున్నారని మొత్తం చూస్తే మన ఏరియాకి తాడేపల్లిగూడెం నుంచి ఒక టీం వచ్చిందండి. ఆ టీము 2 ఫోటోలు మనకి అందులో విజిబుల్గా కనిపించాయి. అవన్నీ మన విశాఖపట్నం, మన అనకాపల్లి సిసిఎస్, ఈస్ట్ గోదావరి సిటీ సిసిఎస్ అందరితో మాట్లాడితే సోన్సో పర్సన్స్ అని నాగమణి, దేవనే 2 వ్యక్తులుగా వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఇమీడియట్గా ఎస్ఐ గారు అంటే టీము, ఏఎస్పీ సార్, ఎస్పీ సార్ ఉత్తర్వుల మేరకు మొత్తం గొలుగొండ మండలం, కేడీపేట అన్ని విలేజ్లకు కూడా ఇద్దరిద్దరు చొప్పున